జెఫన్యా గ్రంథం అండి. హబక్కూకు తర్వాత ఉంటుంది. 773 పేజీ నెంబర్. జెఫన్యా ప్రవక్త గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నానమ్మా, చూడండి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టుగాలికి ఎగురునట్టు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. చిన్న ప్రార్థన చేద్దాం. దయామయ దయగలిగిన తండ్రి, వందనాలు. సహాయకుడా కనికరించండి. సాయంత్రం వేళ జరుగుతున్న కోరికను బట్టి మీరు ఇచ్చే జీవంలో పాల్గొంపులు పొందేదాని కొరకు సిద్ధపడి పరీక్షించుకొని మీ జీవంలో పాల్గొంటుకై ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మనిషి మమ్మల్ని దర్శించండి. కొద్ది మాటలు మాకు అనుగ్రహించండి. హెచ్చరించి యోగ్యంగా పరీక్షించుకొని మీరు ఇచ్చే జీవంలో పాల్గొంపులు పొందినట్లుగా ఈ మంచి సమయాన్ని మాకు అనుకూలపరచమని, ప్రతి విధమైన ఆటంకం గర్భిస్తూ మీ సన్నిధిలో యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. కరుణించండి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చదువుకున్న లేఖన భాగమైన జెఫన్యా గ్రంథము చదువుకున్న లేఖన భాగమైన జెఫన్యా ప్రవక్త ద్వారా ఇవ్వబడినటువంటి గ్రంథము ఏమండి, ఆనాటి ఇశ్రాయేలును గూర్చి వ్రాయబడింది కనుక ఈనాడు ఉన్నటువంటి భక్త జనాంగానికి ఇది అవసరమా అని కొంతమంది ఇది మనకు సంబంధించింది కాదు అని అనుకుంటూ ఉంటారు. నిజానికి ప్రియులారా, దేవుని లేఖనం అనేది కొన్ని తరాలకు కొంతమందికని కానే కాదు, అన్ని తరాలకు ఏమండి అసలు దేవుని వాక్యం అనేదే ఎట్లాంటిది అని ఒకవేళ ఆలోచన చేస్తే, పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 24 నేను చదువుతున్నానండి, చూడండి. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచేది ఏంటి చెప్పండి? ఎందుకు? ప్రభు వాక్యము అనేదానికి అంతం లేదు. ఈ మధ్యకాలంలో కాల ప్రవాహంలో మనం పుట్టుకొచ్చాం. మన తర్వాత నూతన జనాంగాలు వస్తారు. గతంలో కొన్ని జనాంగాలు వచ్చారు. అంతకుముందు కొన్ని యుగాలు గడిచాయి. ఏమండి, అసలు దేవుని వాక్యం అంటేనే యేసయ్య కదండి. వాక్యమే దేవుడు కనుక దేవుడు ఎలా నిరంతరం ఉంటారో దేవుని వాక్యం కూడా ఏమండి నిరంతరం ఉంటుంది అని చెప్పి తర్వాత అన్నారు, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. అంటే అర్థం ఏంటి? నిరంతరం ఉండే వాక్యమే మీకు ప్రకటించబడింది. నిరంతరం ఉండే వాక్యమే మీకు వాక్యరూపిగా మీ చేతుల్లోనికి వచ్చింది. కనుక గతకాలపు భక్తులైనటువంటి ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన ఆ గ్రంథం మనకు అవసరమా అని అంటే, అసలు ఆనాటి ఇశ్రాయేలీలు కానివ్వండి, ఈనాడు ఉన్నటువంటి భక్త జనాంగం కానివ్వండి, అసలు ఇద్దరిని కలిపితేనే వారి పేరు ఇశ్రాయేలు, వారి దేవుని జనాంగము, దేవుని భక్త సమూహం. యోహాను సువార్త 10వ అధ్యాయంలోనికి మనం ఒకసారి వస్తే, యేసయ్య ఉన్నప్పుడు చెప్తూ ఉన్నారు. 10వ అధ్యాయం యోహాను సువార్త
16 నుంచి నేను చదువుతానండి, చూడండి. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. ఆల్రెడీ అక్కడ ఏముందంటే ఒక దొడ్డే ఉన్నది. అది ఉన్నదంటే అక్కడ గొర్రెల మంద ఉంటుంది. అక్కడ ఒక గొర్రెల మంద ఉన్నది. ఆ గొర్రెల మంద కొరకు ఒక ప్రత్యేకమైన దొడ్డు ఇక్కడ ఏర్పాటు చేయబడింది. అక్కడ యేసయ్య అంటున్నారు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు. అంటే అది వరకే ఉన్నటువంటి గొర్రెలు, ఆ దొడ్డెవరు? భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం. మరి ఆ వేరే గొర్రెలు ఎవరు అని ఒకవేళ ఆలోచన చేస్తే అక్కడ చెప్పారు, చూడండి. వాటిని కూడా నేను తోలుకొని రావలెను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును. అప్పుడు మంద కూడా ఒకటే అవుతుంది. కాపరి కూడా ఎంతమంది? ఒక్కరే. ఎవరా కాపరి? యేసునాథుడు. అంటే అది వరకు ఒక దొడ్డి ఉన్నది, అక్కడ గొర్రెల మంద ఉన్నది. కానీ తర్వాత అన్నారు, వేరే గొర్రెలు ఉన్నవి, అవి ఏం వింటాయి? నా స్వరము. ఆ స్వరము పేరే దేవుని సువార్త. దేవుని స్తోత్రం. ఏమా 10వ అధ్యాయము 2 చూడండి. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతను వెంబడించి. ఎవరి గొర్రెలు? అన్య జనాంగాల నుంచి రక్షించబడిన నీవునే. మనకే స్వరం ఎందుకు తెలుసు? దేవుని మనోసంకల్పంలో ముందు నిర్ణయింపబడినవాడు. మనం ఎందుకు ఆయన్నే వెంబడిస్తాం? వెలుపలకు వెళ్ళేటప్పుడు ఆయన కాపరిగా ముందుండు, ఆయన పిలిస్తే ఆ స్వరం విని మనం వెళ్తాం. ఆయనకు కూడా తన గొర్రెలు ఎవరో తెలుసు, వాటి పేర్లు తెలుసు. కొన్నిసార్లు మనం దేవుడు నా మీద అంత ప్రత్యేక శ్రద్ధ లేదు అని అనుకుంటారు. కానీ ప్రియులారు, ఒక మాట, మన మధ్య వ్యత్యాసాలు ఉన్నవి, కానీ ఆయన తన సొంత ప్రాణం స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన దృష్టికి అమూల్యమైన వ్యక్తులు. దేవుడే అమూల్యంగా ఎంచేటప్పుడు నాకెందుకండి స్పర్ధ, ఈ వ్యత్యాసము అని ఎవరైనా ఆలోచన చేయగలిగితే వారు ఆరోగ్యకరంగా ఆలోచిస్తున్నారని అర్థం. ఏంటంట? దేవుని దృష్టికే ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్న బిడ్డలు. వారు చదువులేని పామరులు కావచ్చు, చాలా మేధావులు కావచ్చు, బీదలు కావచ్చు, ధనికులు కావచ్చు, గొప్ప వంశం వారు కావచ్చు, లేదా తృణీకరింపబడిన వారు కావచ్చు. ఎవరి మీదకైతే యేసు రక్తం వచ్చిందో, ఎవరైతే ఆయన స్వరాన్ని విని వెంబడిస్తున్నారో వాళ్ళు ఎవరు చెప్పండి? అమూల్యమైన వ్యక్తులు. ఎవరో ఏదో అన్నారనో మనలో మధ్యన ఉన్నటువంటి వివక్షను బట్టి కొన్నిసార్లు మనల గురించి మనం తక్కువగా ఆలోచన చేస్తాం. కానీ దేవుని దృష్టికి మనం అందరం ఎవరని చెప్పండి? అయ్యో, దేవుడే వీడిని ఇంత అమూల్యంగా ఎంచేటప్పుడు నేను ఎవరినండి అనే ఆలోచన ఏ క్రైస్తవునికి ఉంటుందో వారు ఎటువంటి స్థితి ఉన్నారు? ఆధ్యాత్మిక ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నవారని అర్థం. దేవుని స్తోత్రం. కనుక కాపరి అయిన యేసయ్యకు వేరే గొర్రెలు ఉన్నవా? గొర్రెలు నీవు నేను. అది వరకే ఉన్నటువంటి మందలో ఆ దొడ్డిలోనికి చేర్చి కలపగానే అప్పుడు మంద ఏమైంది? ఒక్కటైంది. కాపరి కూడా ఒక్కరయ్యారు. ఆ మంద ఆనాడు వారు ఇశ్రాయేలు జనాంగం, ఈరోజు మనం కూడా నూతన ఇశ్రాయేలు జనాంగం. వారు మనం కలిపితేనే దేవునికి ఏమై ఉన్నాము? దేవుని ఇశ్రాయేలు. దేవుని స్తోత్రం. కనుక జెఫన్యా గ్రంథం అనేది వారికి రాయబడిందంటే నువ్వు ఇశ్రాయేలీయుడివే కదా. దేవుని వాక్యము నిరంతరం నిలిచేది కదా. ఆ నిరంతరం నిలిచే వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తున్నారు. అక్కడ ఆయన ఏమని పిలుస్తున్నారు అని ఒకవేళ ఆలోచన చేస్తే, ప్రియులారా, జెఫన్యా గ్రంథం 1
వచ్చిన 2వ అధ్యాయంలో సిగ్గుమాలిన జనులారా కూడి రండి అని అంటున్నారు. మనకి ఒక పేరు పెట్టి పిలుస్తున్నారు. ఏమని అని ఎవరినంటారు? సిగ్గుమాలిన వాడని ఎవరినంటారు? ఎన్నిసార్లు చెప్పినా అదే తంతు, ఒక మార్పు లేని, మారు మనసు లేని, సిగ్గు శరము లేకుండా యథారాజా తదా ప్రజలాగా బ్రతికేటటువంటి ఒకవేళ అటువంటి స్థితి ఉంటే వాళ్ళు ఏమని పిలవచ్చు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఎంత ఉద్బోధ చేయాలి, ఎన్ని రకాలుగా చెప్పాలి, ఎప్పుడు రా బాబు నీకు మనసు మారుతుంది, మార్పు చెందుతావు అని చాలా వెయిట్ చేసి ప్రయత్నించి లాస్ట్కి సిగ్గేం లేదా నీకు? దేవుని ప్రజల్ని ఎందుకని అనాల్సి వచ్చింది అనంటే, ప్రియులారా, సిగ్గు శరము లేనట్లుగా పదే పదే అవసరాల నిమిత్తం దేవుని దగ్గరకు రావడం, మరలా బ్రతుకు యథారాజా తదా ప్రజగా మారిపోవడం. అంటే రక్షణ తర్వాత భక్తి జనాంగం అలాగ పతన స్థితికి వెళ్ళిపోతుందా? అలాగా ఎరిగి ఎరిగి తెలిసి తెలిసి దిగజారిపోతుందా అని ఒకవేళ ఆలోచన చేస్తే, అక్షరార్థంగా ఇశ్రాయేలీయుల జీవితంలో అదే జరిగింది. అక్షరార్థంగా ఇశ్రాయేలీయుల జీవితంలో అదే జరిగింది. యెహెజ్కేలు గ్రంథంలో ప్రియులారా మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రవక్తకు ఒక దర్శన భాగ్యాన్ని ఏమండి దేవుడిచ్చారు. 37వ అధ్యాయానికి రండి. యెహెజ్కేలు ప్రవక్త గ్రంథం 37వ అధ్యాయం నేను మొదటి నుంచి చదువుతున్నాను. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక గుహలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. అవి ఎలాంటివి? ఒక ఎముకలు అనేవి ఎండిపోయినటువంటి, కేవలం ఎండిపోవడం అంటే దాని మీద చర్మం లేదు, మాంసం లేదు, పచ్చిదనం లేదు. ఎండిపోయి అంటే కంప్లీట్గా అది ఎప్పటి నుంచో అలాగ కుళ్ళి శరీరం అంతా శల్యమై ఆ ఎండిపోయిన ఎముకలు తప్ప ఏమీ లేవు. చాలా ఎముకలు గుట్టల గుట్టల కింద పడి ఉన్నవి. ఆ దర్శనాన్ని దేవుడు ఆత్మవశుడై ఉన్నటువంటి యెహెజ్కేలు గారికి చూపించి ఆయన అంటున్నారు, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటాను. అంటే నేనేం చెప్పగలను? నాకేం అర్థమవుతుంది ప్రభువా? నీవు సర్వశక్తిమంతుడు, నీకు తెలుసు నాయన, మీరు ఏదైనా చేయ సమర్థులు, నీకే తెలియను అన్నప్పుడు చూడండి, అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చుడిదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ దేహమాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురని ఎముకలతో మాట్లాడుతున్నారు. ప్రవచనమెత్తి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిస్తూ ఉండగా ఆ గుట్లుగా ఎముకలు వచ్చేసి ఏ శరీరానికి అతుక్కోవాలో అతుక్కున్నాయి. తర్వాత దేవుడు రావలసిన మాంసము, దాని మీద రావలసినటువంటి నరములు, మరి అలాగా ఆ కండరాలు, తర్వాత దాని మీద కప్పాల్సినటువంటి చర్మం, లోపలికి రావాల్సిన జీవాత్మ అన్నీ వచ్చేగానే వారికి గ్రహింపగలిగింది. ఏం గ్రహింపగలిగిందంట? ఏంటంట?
ఏంటంట ఏమని గ్రహిస్తారంటండి? నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. గ్రహింపు శక్తి వచ్చింది, అర్థం చేసుకుంటున్నారంటే ఈ ఎముకలన్నీ ఏమైపోయిన తర్వాత మనుషులుగా మార్చబడ్డారు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలలో ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను. వాటిపైన చర్మము కప్పాను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమూ లేకపోయాను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించి నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చిన వారి సజీవులై లేచి లెక్కింప సఖ్యం కాని మహాసైన్యమై నిలిచింది. ఏమండి అని చెప్పి 12 అంటున్నారు. కాబట్టి ప్రవచనమైతే వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను అని వారెవరిని పరిచయం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరు ప్రజలు? దేవుని ప్రజలు, విమోచింపబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు. ఎక్కడున్నారట ఇంతకాలము? సమాధుల్లో కూడా ఎలాగున్నారు? కేవలం ఎండిపోయిన ఎముకలు తప్ప ఇంకేమి లేని పరిస్థితి. దీనికి ముందు నేనేం చెప్పాను? సిగ్గుమాలిన జనములారని పిలుస్తున్నారు కదా. మాటి మాటికి సిగ్గుమాలిన వారిగా మనం కనిపించడానికి కారణం ఏంటి అని చెప్పి ఇక్కడికి వచ్చాం. వినాలి జాగ్రత్తగా. ప్రారంభంలో దేవుడు నన్ను రక్షించుకున్నప్పుడు మనకు ప్రాణం ఉన్నది, బానిస బ్రతుకుతున్నాం. ఏమండి, ఫరో దగ్గర ఊడిగం ఇశ్రాయేలీలు చేసినట్లు మనము కూడా ఈ లోకాధికారైన సాతాన్ అధికారం క్రింద ఏం చేస్తున్నాం? దాసులుగా బ్రతికాం. ఇశ్రాయేలీలు ఐగుప్తులు ప్రాణాలతో ఉన్నారా? శవాలే సమాధులు ఉన్నారా? రక్షణ దినం నాడు ప్రాణం ఉన్నది, శరీరాలతో ఉన్నారు, పనిపాట్లు చేస్తున్నారు, గ్రహింపు శక్తి ఉన్నది, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నవి. వారు సమాజంలో లేరు, సమాజంలో ఉన్నారు. అప్పుడు రక్షణ కార్యం చేశారు. రక్షించిన తర్వాత నానాటికి దేవుని సంఘము సమాజం వృద్ధి చెందాలా, దిగజారాలా? వృద్ధి మాట దేవుడు ఎరుగు. ఎంత దూరం దిగజారిండో తెలుసా? దిగజారి సమాధుల్లోనికి పోయి, సమాధి ఎవరిని చేస్తారు? చచ్చిన వాళ్ళ, బ్రతికిన వాళ్ళ? ఆ సమాధిలో ఉన్నవి కూడా డెడ్ బాడీస్ కాదు. ఏంటిది? కేవలం ఎండిపోయిన ఎముకలు. భక్తి జీవితంలో దేవుని భక్తి జనాంగం రక్షణ దినం నాడైనా కాస్తంత ప్రాణాలతో ఉన్నారు, కానీ పదే దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించి ఎలా దిగజారిపోయారంట? సమాధుల్లో పెట్టడానికే పనికొచ్చినవి. అప్పుడు ఎప్పుడూ చేసామండి సమాధానం. ఇప్పుడేం చూస్తారో సమాధుల్లోకి వెళ్ళి? కేవలం ఎండిపోయిన ఎముకలు తప్ప ఏమి లేవు అనే పరిస్థితిలో ఉన్న తన ప్రజలకు మరలా శరీరం ఇచ్చి, ప్రాణమిచ్చి, వదిలే ప్రాణమిచ్చి వారిని ఏం చేశారంటే మహాసైన్యముగా లేవనెత్తి, సమాధుల్లో నుంచి సైన్యం వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. సిగ్గుమాలిన జరులారా అంటే ఇన్నిసార్లు దిగజారిపోయిన మన బ్రతుకులను దేవుడు ఏం చేస్తున్నారండి? కడిగి పవిత్రపరచడం, మళ్ళీ దిగజారడం, కడిగి పవిత్రపరచడం, దిగజారడం. కడిగే దాని కొరకు ఆయన సంసిద్ధత వెలుబుచ్చుతున్న మన బ్రతుకులు ఎలాగున్నవి? ఆయన పాదాలు పట్టుకుని కడుక్కోవడం, మళ్ళీ దిగజారిపోవడం.
ఏమండి, రక్షణ దినం నాడైనా కాస్తంత ప్రాణాలతో ఉన్నాం. తర్వాత ఇశ్రాయేలు జనాంగం, ఈనాటి ఇశ్రాయేలు మీద మనం అప్పుడప్పుడు నిజంగా దాదాపు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? సమాధుల్లోనికి వెళ్ళిపోతున్నట్లుగా. ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు? ఆ మాట మనకు కీర్తనల గ్రంథంలో దావీదు గారి అనుభవంలో కూడా చూడొచ్చు. 30వ కీర్తన ఒకసారి చూడండి. 30వ కీర్తన నేను 2 నుంచి చదువుతున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఏం చేశారంటే దావీదు గారు మొర్రపెట్టారు. ఏంటా స్వస్థత? ఎక్కడ జరిగింది? ఏం కార్యము అంటే 3లో యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి అన్నారు. అంటే ఇప్పుడు దావీదు గారి ప్రాణం ఎక్కడుందండి? పాతాళము అనేది ఎవరిని పట్టి నోరు తెరిచి పట్టుకుంటుంది? మరణమును సమీపించి నరకానికి పోయేవారిని పట్టుకుంటుంది. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఎక్కడికి దిగకుండా? కొంతమంది గోతులోని శవాలై శల్యమై ఎంపులతో నిండిపోయారు. కొంతమంది భక్తుల్ని పట్టి వాడు బంధిస్తున్నప్పుడు అర్థమైపోయింది, అమ్మ నాయన ఏది పాతాల విషయంలో వెళ్ళిపోతున్నాను, నన్ను మరలా ఏదది మరణమనే గోతులోనికి తీసి. అక్కడి నుంచి ఒక్కొక్కసారి భక్తుల జీవితము పతనం అవుతున్నప్పుడు ఆ పరిస్థితిని గమనించిన భక్తులు ప్రార్థన చేశారు. అక్కడి నుంచి మొరపెడితే దేవుడు వచ్చి స్వస్థత ఇచ్చారు. ఏమి స్వస్థత? మరణ గోతికి వెళ్ళకుండా, ఏమండి, పాతాలపు చెరలోనికి మరలా పోకుండా దావీదును కాపాడు. కనుక దావీదు గారే కాదు, భక్తులు అనేక మంది సాక్ష్యాలు ఉన్నవి. కనుక ప్రియులారా, మనం సిగ్గుమాలిన జనమని దేవుడు ఎందుకు పిలుస్తున్నారంటే పదే కడుక్కోవడం, మరలా ఏమండి. అక్కడ ఇంకొక మాట కూడా చూద్దాం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి. ఏమండి, ఆ మాట 2వ వచనం ముగింపులో కూడా మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. ఉన్నదా లేదా మాట? కూడి రండి, కలిసి రండి అని ఎందుకు అనాల్సి వచ్చింది? ఎవరి బాధకాలు రావాలి కదా, ఎవరి సమస్యకు వాళ్ళు రావాలి కదా. కలిసి రమ్మని ఎందుకు, కూడి రమ్మని దేవుడు పిలుస్తున్నారు అని అంటే, ఒకసారి నా దగ్గరకు వచ్చే ముందు మీకున్నటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు సమంజసంగా ఉన్నది నా తీర్మానం, నా నిర్ణయం, నేను రైట్ వేలోనే ఉన్నాను, అబ్బబ్బే నేను బాగున్నాను అనే ఆలోచన ఎవరికి వారికి ఉంటుంది. సామెతల గ్రంథంలో ప్రియులారా, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం అంటే మీరేమో కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు ఎవరికి వారు కలిగి ఉంటాయి. అది ఏదైనా కానివ్వండి, తన దృష్టికి అది న్యాయము, కానీ తన దృష్టికి అది ఎలా ఉంటుంది, అందుకే అది పాటిస్తాడు. ఆ రూల్ గుండా వెళ్తారు, అదే రైట్ అంటాడు. కనుక ఎవరికి వారు రండి అని అన్నామనుకోండి, ఎవరికి వారు ఏమనుకుంటారో, నాకేం సమస్య ఉందని వెళ్ళాలి, బాగానే ఉన్నాను కదా. ఎందుకంటే ఎవరు తమకు తాము ఏర్పరచుకునే మార్గాలు వారి దృష్టి కలిగి ఉన్నవి. న్యాయముగా అంటే ఏమనుకుంటున్నారు తెలుసా? రేపు దేవుడు కూడా ఏమంటారు, శబాష్ చక్కగా ఉన్నావు, మంచి ఆలోచన ఇది అని దేవుడు కూడా అనుకుంటారన్నంత ఆలోచనలు ఉంటారన్నమాట. కానీ వచ్చే ముందు పని చేయండి బాబు, కూడి రండి. అంటే అర్థమేంటో తెలుసా? వీరు ఒకసారి కూడుకొని ఒకరి అభిప్రాయాలు ఇంకొకరితో పంచుకున్నప్పుడు
తప్పకుండా ఒక జవాబు వస్తుందండి. ఏ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చదు, నా నిర్ణయం నీకు నచ్చదు. ఎందుకంటే నా నిర్ణయంలో ఉన్నటువంటి లోపము నువ్వు పసిగట్టగలవు, కానీ నాకు అది ఇష్టం కాబట్టి నా నిర్ణయం నాకు ఎలాగుంటుంది, సబబుగానే ఉంటుంది. ఒకసారి కూడి ఏకీపించి సమాజంగా కూడా ఒకసారి ఆలోచన చేసి ఒకరి అభిప్రాయాలు ఒకరితో షేర్ చేసుకోవడం, మీరు అక్కడ కూర్చొని ఒకసారి, అప్పుడు తప్పకుండా ఎదుటోడి ఆలోచన ఆ ఎదుటినున్న వ్యక్తికి ఎట్లా అనిపిస్తుంది, బ్రదర్ మీరు అనుకున్నది రైట్ కాదు. ఎందుకంటే దాదాపుగా ఏ వ్యక్తి తను తీసుకున్న నిర్ణయం ఎదుటోళ్ళకి ఎలా ఉంటుంది, 100కి 1, 2, 3, 4 తప్ప మిగతావన్నీ తప్పండి, వాళ్ళ ఆలోచన కరెక్ట్ కాదు, వాళ్ళు కరెక్ట్ కాదు అని ప్రతివారు ఎదుటోని తప్పుబట్టి అది రాంగ్ అని చెప్పగలుగుతారు. నేను ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులకు నా అభిప్రాయాన్ని పంచుకుంటానో నాలో ఉన్న లోపము ఎదుటుడు గ్రహించగలుగుతాడు. మీరు ముందు కూడుకొని రండి అని అంటే కూడుకున్నప్పుడు తనకు సబబు అనిపించినటువంటి ఆలోచన కూడా ఎదుటి వ్యక్తి ద్వారా అది సబబు కాదని అర్థమవుతుంది. అంటే బేషుగ్గా అయితే దేవుని దగ్గర క్లారిటీ వస్తుంది, కానీ అసలు దేవుని దగ్గర రావాలంటే ఏదో దారి చూపించాలి కదా. కనీసం దేవుని దగ్గరికి నువ్వు రా అంటే నేముంది, నేను న్యాయంగా ఉన్నాను అంటాడు. అది నీ న్యాయం పక్కోడితో షేర్ చేసుకున్నాం అనుకోండి, అది న్యాయం ఏంటి బ్రదర్ అని ఈయన అంటాడు. అవునా, అసలు నీ అభిప్రాయం ఏంటంటే నీది రాంగే కదంటే అందరూ కూర్చొని అందరిది రాంగ్ అని అందరికి అర్థమైన తర్వాత అయితే రండి మనం అందరు కలిసి ఎక్కడికి వెళ్దాం, రండి కూడి రండి సిగ్గుమాలిన జనులారా అని పిలుస్తూ రెండవ మాట అంటున్నారు, పొట్టు గాలికి ఎగురునట్టు సమయము గతించుచున్నది. ఇలా పొట్టు ఉంటుంది కదా, అది గాలికి ఎగరేస్తే ఏమవుతుంది, అది ఎక్కడికో కొట్టుకుపోతుంది, మళ్ళీ అడ్రస్ ఉండదు. ప్రతి మనిషికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని ఎలా ఖర్చు పెట్టేస్తున్నారు, గాలికి ఎగిరిపోయే పొట్టులాగా. అంటే ఇక్కడ ఇంకో మాట చెప్తున్నారు. మొదటి విషయం మనం ఆలోచన చేద్దామండి. నిజముగా మాటి మాటికి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ పొంది ఏమా మళ్ళీ మళ్ళీ దేవుని పాదాలు పట్టుకోవడం, ఒప్పుకోవడం, మళ్ళీ యథారాజ తదాప్రభుగా మన బ్రతుకుతూ ఉంటే మనల్ని ఏమని చెప్పుకోవచ్చు, సిగ్గుమాలలో చెప్పుకోవచ్చు. రెండవది, మన సమయం విషయంలో మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం. ప్రతి వారు తమ సమయాన్ని ఎట్లా వాడేస్తున్నారు. లోకంలో ఉన్నవారు వాడుతున్నారంటే వారికి జ్ఞానము ప్రత్యక్షత లేదు. దేవుని బిడ్డలు అనేవారు తెలివైన వారు, జ్ఞానులు, ఒక నిరీక్షణ కలిగిన వారు ఏమండి, వారికి ఒక గురి గమ్యం ఉన్నది. కంపల్సరిగా మనం సమయాన్ని సరైన విధంగా అంటే సమయం గురించి మాట్లాడారంటే ఒక్క సమయమైనా, నీ సమయం, నీ ధనం, నీ ఆయుష్కాలం, నీకున్న తలాంతులు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ కుటుంబం, ప్రతీది కూడా ఏం కావాలి చెప్పండి, యూటిలైజ్ చేసుకుని యూజ్ఫుల్గా వాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అంటే ఇక్కడ మనం దాన్ని ఎలా పరీక్షించాలి, పరీక్షణాలకి ఏంటో తెలుసా, ఒక దినాన్ని తీసుకొని నిద్రపోయే సమయం తప్ప మిగతా టైం దేనికి ఎవరెవరికి ఎంత టయాన్ని స్పెండ్ చేస్తున్నావు అని ఒకసారి అలా కాలిక్యులేషన్ చేస్తే దేవుని తప్ప సమయం అంతా అనవసరమైన వాటికి ఇక్కడ అదే అంటున్నారు. పొట్టు గాలికి ఎగురున్నట్లుగా మీరు సమయాన్ని ఖర్చు. యూనివర్సల్గా చూస్తే యేసయ్య వచ్చే టైం దగ్గరకు వచ్చేసింది. వ్యక్తిగతంగా ప్రతి మనిషిని పరీక్షిస్తే ఆల్రెడీ చాలా టైం ఖర్చు పెట్టేశారు, మరణానికి సమీపిస్తున్నాడు. ఖర్చు పెట్టిన సమయం వెనక్కి రాదు కదా. అది సరిగా ఖర్చు పెట్టకపోతే అది ఎవరి లెక్కలోకి వెళ్ళిపోతుంది, దేవుని కాలిక్యులేషన్లోకి వెళ్ళిపోతుంది. సత్యదేవుని ఎరుగని వారు, దేవునితో సమాధాన పడని వారు అజ్ఞాన దశలో ఖర్చు పెట్టినా పర్వాలేదు, మీరు కనీసం యూజ్ఫుల్గా వాడుతున్నారా? ఉదాహరణకు దావీదు గారు దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానము, మరి కాపురం ఎప్పుడు చేశారు?
రాజ్య పరిపాలన ఎప్పుడు చేశారు, యుద్ధాలు ఎప్పుడు చేశారు ఏమండి? అలాగే కుటుంబాన్ని ఇతరత్ర కార్యకలాపాలు ఎప్పుడు మరి అవన్నీ కాలకృత్యాలు, ఆహార పానీయాలు ఇవన్నీ ఎప్పుడు నిర్వర్తించారు ఆయన? దివారాత్రములు ధ్యానించాను అనేది రైటా కాదా? అయినా కూడా యుద్ధాలు చేశారు కదా, ఇంటి వ్యవహారాలు వెలగబెట్టి రాజ్య వ్యవహారాలు వెలగబెట్టారు కదా. అసలు నలుగురు ఐదు ఉన్న కుటుంబంలో మనకి బాధ్యతలు ఉంటే కొన్ని లక్షల ప్రజలు కలిగినటువంటి ఆ దేశానికి చక్రవర్తి, ఆయనకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి, ఎంత బిజీగా ఉంటారు? మరి ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించారంటారు ఏంటి? దావీదు గారికి ఒక స్పష్టత ఉన్నది. దావీదు గారికి ఏమున్నది? ఒక స్పష్టత. ఏంటి ఆ స్పష్టత తెలుసా? నా సమయం నేను గాలికి ఎగిరే పొట్టులాగా నేను ఖర్చు పెట్టకూడదు. నా సమయంలో అధిక శాతం నేను నా దేవుని సన్నిధిలో గడపాలి. ఎందుకు అనంటే, దేవుని మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. దేవుని సన్నిధిలో 1 గంట గడిపితే 1000 గంటలు, అది ఆవరణంలోనే. ఏమండి? మరి దేవుని సన్నిధిలో 1 రోజు గడిపితే 1000 దినాలు, 1000 దినాలు గడిపితే 1000 ఇంటి 1000 ఎన్నండి? 100, 10, 100, 1000, 10,000, 1,00,000. 6 సున్నాలను 1 7 కదా. ఏమండి? దావీదుగా స్పష్టత దావీదు గారికి వచ్చింది కనుక దావీదు గారు ఒక స్పృహలోనికి వచ్చారు. అన్నీ నేను న్యాయంగా వెలగబెడుతున్నాను, దేవుని కూడా ఎక్కువ సమయం దేవునికి కేటాయిద్దామని అనుకున్నాను. అలాగే కేటాయించాలి అని అంటే భక్తుడు అనేవాడు ఎట్లా మారాలో తెలుసా? ఎట్లా మారాలో తెలుసా? ఏమండి? మారేదానికి ముందు దేవుని ఇశ్రాయేలుగా రక్షింపబడిన ఇశ్రాయేలు జనాంగము వారు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు దేవుడు అంటున్నారు, వారు సేనగా, సైన్యముగా, వీరులుగా బయలుదేరి వచ్చారంట. దేవుని ఇంటిలో ఉన్న బిడ్డలు దేవునికి ఎట్లా కనిపిస్తున్నారు? సైనికులై, సైన్యమై. ఏమండి? అలాగే రక్షణ పొందిన నిన్ను నన్ను కూడా దేవుడు ఏమంటున్నారు? సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యులు ఒకనాటికి ఏమవ్వాలి? 2వ తిమోతి పత్రికలు అన్నారు, మనము మంచి సైనికులం కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సైనికుడు అనగా ప్రియులారా, సైనికులు అనబడిన వారిని ఆధ్యాత్మిక కోణములో వారు క్షాత్రధర్మం ఎరిగిన, దేవుని పక్షం వహించి, భూ సంబంధమైన ఇతర కార్యకలాపాలు వెలగబెడుతూనే అనుకున్నారు. పిల్లలను కనుచునే దేవునితో నడుస్తున్నారు. అలాగే చాలామంది భక్తులందరూ వ్యాపకాలు వెలగబెడుతూనే ఇంకో పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దేవునితో కలిసి నడుస్తున్నారు. అంటే 2 వైపులు బ్యాలెన్సింగ్ జీవితం. ఈ బ్యాలెన్సింగ్ చేసేటటువంటి భక్తులు అటు దేవునితోనూ ఉంటున్నారు, అలాగే తమ కార్యకలాపాలు వెలగబెడుతున్నారు. వారిని నిజమైన మంచి సైనికులను పిలవచ్చు. దానికి మంచి నమూనా సూచన, దేవుని ప్రజలను గుర్రాలతో కూడా దేవుడు పోల్చారు. దేవుని స్తోత్రం. ఎవరితో పోల్చారు? దేవుని ప్రవక్తలు గుర్రాలే, దేవుని ప్రజలు కూడా గుర్రాలేనండి. గుర్రంతో పోల్చే ఉద్దేశం ఏంటంటే, అది మైండ్లో సగభాగాన్ని రెస్ట్లోనికి పంపించి మిగతా సగంతోనే కార్యరంగంలోనికి, యుద్ధ కథన రంగంలోనికి వెళ్తుంది, యుద్ధం చేస్తుంది, పరుగులు తీస్తుంది, యుద్ధ వాసన స్వరం వింటే మరి తాండవిస్తుంది అన్నమాట. మామూలుగా ఉండదు గుర్రం. దానికి యుద్ధం అంటే ఎలాగుంటుంది? శకిలించి ఎప్పుడెప్పుడు ఆ కథన రంగంలో దిగుదామని ఉర్రూతులు ఊగుతుందన్నమాట. అలా ఉర్రూతులు ఊగుతున్న గుర్రము తన మైండ్లో సగభాగాన్ని ఏం చేస్తుంది? రెస్ట్లోనికి పంపించి సగముతోనే యుద్ధము, ఈ పరిగెత్తేది, కార్యకలాపాలు, మేత మేయడం అన్నీ. కొన్ని గంటల తర్వాత అలసిపోయాడు.
ఆ మిగతా భాగాన్ని రెస్ట్లోనికి పంపించి ఇంతవరకు బాగా రెస్ట్ తీసుకున్న భాగాన్ని మెలకువలోనికి తెచ్చి దాంతో పని చేస్తుంది. అందుకే అది ఎప్పుడు నిల్చొనే ఉంటుంది. పడుకోదేంటి కిందనే అనుకుంటారు. నిజమైన మంచి కూరలు ఎప్పుడు నిల్చొనే ఉంటాయి. నిలబడే విశ్రాంతి, నిలబడే పని చేస్తాయి, అన్నీ చేస్తాయి. అది ఎప్పుడైనా పడుకునే పరిస్థితి ఏర్పడిందంటే సమాధికి దగ్గర అయిందని అర్థం. సగభాగముగా చేసుకొని మెదడుని సగభాగంతో పని సగభాగం రెస్ట్లో ఉంచినట్లు ద్వంద్వ అవధాన ప్రక్రియలాగా ఒక భక్తుడు మారి దేవుని సైన్యములున్న గుర్రములా మారి ఒక సగభాగాన్ని ఎవరికి అప్పగించేయాలి? ఒక సగభాగంతో దావీదు గారు అదే చేశారు. ఇంత బిజీ షెడ్యూల్లో దివరాత్రములు దేవుని ధర్మశాస్త్రం ఎట్లా ధ్యానం చేశారు తెలుసా? ఆయన ఏ వ్యాపకాలు వెలగబెడుతున్నా సగమంతా ఎవరితో కాంటాక్ట్ అయి ఉంది? దేవునితో. ఎందుకలాగూ? ఇశ్రాయేలు జనాంగమా, మీరు సిగ్గుమాలిన వారు, మీ సమయాన్ని మీరు గాలిలో ఎగిరి పుట్టులో ఖర్చు పెట్టేస్తున్నారు. లోకం అలా చేస్తే పర్వాలేదు, మీరేంటి అలా తయారయ్యారు? ఆ స్వరం దావీదు గారికి వినిపించింది. అమ్మో, వద్దు వద్దు వద్దు, నేను నా సమయాన్ని ఎట్లా వాడుకోవాలి? సరైన విధంగా వాడుకోవాలి. ఎక్కువ శాతం నా సమయాన్ని ఎక్కడ గడపాలి? దేవుని సన్నిధిలో, దేవుని స్తోత్రం. కనుక మాకు స్కూల్ అండి, కాలేజీలు అండి, బిజీ అండి, ఆ పని చేయాలండి, ఈ పని చేయాలండి, అందరూ బిజీగానే ఉంటారు. బిజీ దానికి సగం పెట్టు, మిగతా సగాన్ని తీసుకొచ్చి ఎవరికి పెట్టు? దేవునికి పెట్టు. ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడిపే అనుభవం నీకు ఉంటే నీవు గాలికి ఖర్చు పెట్టిన పొట్టు లాంటి జీవితము సమయం కాదు. ఆ శ్రద్ధ ఎవరికి ఉన్నది? కానీ మొత్తం టోటల్గా అందరినీ కలిపి సమ్మేళనం చేసి చూస్తే మాత్రం దేవుని ప్రజలు ఎట్లున్నారు? సిగ్గుమాలిన ప్రజలు. సమయాన్ని ఏం చేస్తున్నారు? ఖర్చు పెట్టేస్తున్నారు. 2వ వచనంలో విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునుపే. ఏమి నిర్ణయము కాకమునుపే? విధి నిర్ణయము. విధి అంటే చెప్పండి. ఆయన జాతకం అంతేనండి, ఆయన బ్రతికింకంతే. వాడు ఫలానా, ఆమె ఫలానా అని డిసైడ్ చేస్తారు కదా. అలా మనం నిర్ణయిస్తాం కొంతమందిని, వీడింతే వాళ్ళంతే అంటాం కదా. మనకెందుకు ఆ వైఖరి ఉందో తెలుసా? దేవుడు కూడా చూసి 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 ఒక విధిని నిర్ణయిస్తాడు. పౌలన్నకు ఒక విధి నిర్ణయించాడు. అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము నేను చదివే దగ్గర చూడండి 10. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఎక్కడో నీ నామమును బట్టి ప్రార్థించే వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాడు. అందుకు ప్రభు అంటున్నారు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అంటే ఒక విధిని పౌలన్న విషయంలో ఎవరు నిర్ణయించారు? ఇస్కరియోతు విషయంలో కూడా నిర్ణయించారు. చూసి చూసి అన్నారు, అతడు పుట్టి ఉండని ఎడల అతనికి మేలు. ఎప్పుడు నిర్ణయించారో తెలుసా? ఇచ్చిన అవకాశాలన్నీ ఇచ్చిన తర్వాత ఇస్కరియోతు యోధ ఏం చేసుకున్నాడు? దుర్వినియోగం చేసుకున్నాడు. పుట్టకపోతే బాగున్నారా, పుట్టేశావు, ఇంకా నువ్వు పడే నీ విధి అంతంతే. ఎవరు నిర్ణయం చేశారంటే మనము కొంతమందిని అలాగే నిర్ణయిస్తాం, కానీ ఆ లక్షణం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? పౌలన్నను దేవుడు నిర్ణయించారు.
ఇస్కరియోతు యూదాను నిర్ణయించారు. అలాగే ఆయా భక్తులను నిర్ణయించిన దేవుడు అంటున్నారు, దేవుని ప్రజలారా, జనాంగమా, విధి నిర్ణయము కాకమునుపే, ఇంకా డెసిషన్ నేను పాస్ చేసేసి ఇంకెంతే వీడు, ఇంతే ఏమి, ఇంక అయిపోయింది, ఇంకెంత చెప్పినా కుదరట్లేదు అని దేవుడు ఒక డెసిషన్ పాస్ చేయక మునిపే యెహోవా కోపాజ్ఞ మీ మీదకు రాక మునిపే. కోపాజ్ఞ వస్తే ఆ విధి నిర్ణయిస్తే ఎట్లుంటుంది? అది ప్రమాదం. దేవునికి ప్రేమ పుడితే ఆయన నిర్ణయించేది ఎట్లుంటుంది? బూర్లు గంపలు పడినట్లే. తర్వాత అన్నారు, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుకే కూడి రండి. మిమ్మల్ని శిక్షించుటకై ఏమి రాకముందు? ఒకవేళ సిగ్గులేని జనములో మనముంటే, సమయాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేసి అజ్ఞాన దశలో మనముంటే, దేవుడు చూసి చూసి విధి నిర్ణయించక ముందే, ఆయన కోపాగ్నికి గురికాక ముందే మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన ఉగ్రత దినమందు ఆ ఉగ్రత పాలు కాకముందే. ఉగ్రత దినం ఎట్లుంటుంది? ఇక్కడ కొన్ని పరిచయాలు ఉన్నాయి. జఫన్యాలు 14వ వచనం, యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. అంచె దినాల్లో మనం ఉన్నాం. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము. ఆ దినమున ఉగ్రత దినము, శ్రమ, ఉపద్రవమును, మహానాశనమును కమ్ము దినం, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినం, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినం. ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను, ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధఘోషియు బాకానాదమును వినబడును. అంచెదినాలు ఇలాగే ఉంటాయి. అంచెదినాలు టోటల్గా యూనివర్సల్గా ఇలాగ ఉంటాయి. దేవుని కోపం వచ్చి ఒక భక్తునికి ఒక విధి నిర్ణయిస్తే వ్యక్తిగతంగా ఇదే అనుభవిస్తాడనమాట. అనుభవిస్తే ఎలాగుంటుందో చెప్పారు. ఎలా జనులు యెహోవా దృష్టికి పాపము చేసే గనక నేను వారి మీదకి ఉపద్రవం రప్పింప, వారు గుడ్డి వారి వలె. అంటే అర్థం ఏంటి? కన్నులు ఉంటాయి కానీ పని చేయవు, కాళ్ళు ఉంటాయి కానీ దానికి పనికిరావు. అలాగా ఉండి పనికి రాకుండా ఎందుకు అయిపోతాయి తెలుసా? ఆయన కోపం వచ్చేసింది, ఉగ్రత కుమ్మరించాడు. ఒక విధిని ఆయన నిర్ణయము చేసేశాడు. ఈ హెచ్చరిక జఫన్యా ద్వారా దేవుని జనాంగంకు అప్పుడు ఇచ్చి, యెహోవా వాక్యము నిరంతరం నిలుచును కనుక ఇది మనకు కూడా హెచ్చరికే. ఇక్కడ మనం పరీక్షించుకోవాల్సింది ఏంటి? నిజముగా మనము సమయాన్ని, ధనాన్ని, వనరులను, ఇచ్చిన తలాంతులను ఇతరత్ర ఎట్లా వాడుతున్నాం? అది వ్యక్తిగత పరీక్ష చేసుకోవాలి. వృధా పరిస్థితి వెనక్కి రాదు కదా సమయం. దేవుడు దీన్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టావు రేపు లెక్క అడిగేది ఉన్నది. గ్రహించిన భక్తులు ఏం చేశారు? అమ్మమ్మమ్మమ్మో దేవుని సన్నిధిలో నేను ఎక్కువ గడపాలి. ఫరో కుమారులు ఏం ప్రార్థన చేశారు? ఎప్పుడెప్పుడా నీ సన్నిధి, 42వ కీర్తనలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశ గురుచున్న, తృష్ణ గురుచున్నది. ఎప్పుడు నేను దేవుని సన్నిధికి వచ్చేదనా? ఎప్పుడెప్పుడా తహతహ. ఎందుకు చెప్పండి? ఇదే రేపు నాకు మేలు చేస్తుంది. ఇలా దేవుని సన్నిధిలో గడిపేది, దేవుని పనిలో ఇన్వాల్వ్ అయ్యేది రేపు నాకు ఉపకారం గ్రహించునేమో శ్రద్ధాశక్తులు కలిగి ఉన్నారు. నిర్లక్ష్యం చేసేవారు నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉండగా ఇప్పుడు దేవుడు అంటున్నారు, సిగ్గుమాలిన జనారా, మీరు ఆలోచించుకొని కూడి రండి, మీ అభిప్రాయం నా దగ్గర చెప్పండి. ఉగ్రత అనేది కురిపించక ముందు రండి. ఇంత దయనీయమైన స్థితిలో దేవుని ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు పిలుస్తున్నారు తెలుసా? ఆఖరి మాటలు చెప్పి ముగిస్తారు. ఎందుకు అలా పిలవడానికి కారణం అంటే,
మలాకి గ్రంథం ఒక 3 వచనాలు చూసి ముగిద్దాం. 3వ అధ్యాయం మలాకి గ్రంథం 3వ వచనం నేను చదివే దగ్గర చూడండి. 5 తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా. దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? దేవుని ప్రజల దగ్గరికే. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయములు, కూలివారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయవారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపత్యము యెహోవా. దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. ఈ లక్షణాలన్నీ ఇప్పుడు ఎవరిలో ఉన్నవంట? దేవుని సంఘంలో అన్యాయం జరుగుతుంది, నీతి నియమాలు లేవు, బలహీనులు కష్టపెడుతున్నారు, పరదేశులకు అన్యాయం చేస్తున్నారు. ఏదేదైతే ఏ చిల్లంగితనం ఉండకూడదు అది అక్కడ నడుస్తుంది. ఏదైతే దేవునికి అసహ్యమైన కార్యమో సమృద్ధిగా దేవుని యొక్క ప్రజల మధ్య జరుగుతున్నది. మరి కోపం రాదా? వస్తుంది రాదా? మరి అక్కడ చదువుకునేది అది ఇక్కడ అదే కనిపిస్తుందా? ఆ దేవుడు 7వ వచనంకి అంటున్నారు, వచ్చి మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని. అంటే మీకు ఒక లక్షణం ఉన్నది. మీ పితరులు కానివ్వండి, మీరు కానివ్వండి, మీ తర్వాతి వారు కానివ్వండి, మీకు చేతైన విద్య ఏంటో తెలుసా? నా యొక్క కట్టడలను, ఆజ్ఞలను, శాసనాలను గైకొనడం మానేసి ఏం చేస్తారు? త్రోసివేసేటటువంటి లక్షణం మీరు ఆదాం పిల్లలుగా మీకు ఈ యొక్క అంగవైకల్య లక్షణం వచ్చింది అని చెప్పి. అయితే ఉదయం కూడా ఒక సందేశం చెప్పుకున్నాం. అయినను అన్నారు. ఉదయం సందేశం ఏంటి? అయినను. జరిగిందేదో జరిగింది, అయ్యిందేదో అయ్యింది, అయినను. ఇక్కడేమన్నారు? అయితే. ఏంటైతే? ఏది ఉండకూడదు అది నడుస్తుంది, ఏది దేవునికి విసుగు అది ఉన్నది. అలా ఉండేటప్పుడు దేవుడు కోపం తప్ప ప్రేమ ఎట్లా చూపిస్తారు? అది విశ్వచట్టానికి అడ్డు తగులుద్ది. అసలు పాపాన్ని చూస్తే దేవుడు ఉగ్ర రూపం కాలుస్తారు కదా. అయినా కూడా, అయితే కూడా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా. అయినా కూడా మారు మనసు పొంది నా తట్టు మీరు తిరిగితే, ఎంత దయనీయ స్థితిలో ఉన్నటువంటి మీ వైపు నేను మరలా మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు. ప్రియులారా, ఎంత గొప్ప గొప్ప అవకాశాలు దేవుని ప్రజలకు యేసయ్య ఇస్తున్నారు. దేవుని స్తోత్రం. ఏమండి? ఏది ఉండకూడదు అది ఉన్నది, ఏ తిరుగుబాటు ఉండకూడదు, ఏ అన్యాయం అయితే ఉండకూడదు అదే జరుగుతున్నది, ఏ లక్షణాలు ఉండకూడదు అవి ఉన్నవి. అయినా కూడా ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు? అయినా కూడా, అయితే కూడా మీరు నా తట్టు తిరిగితే నేనేం చేస్తాను? నేను మీ తట్టు తిరుగుతాను. సమస్య పరిష్కరించుకోండి, పశ్చాత్తాపడి, ఒప్పుకోలు పొంది సమాధానపడండి అని ఎవరు పిలుస్తున్నారు? ఇప్పుడు మనకి ఇంకొక లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. లాస్ట్ మాట. అలాగూ ఎంత చేసినా ఎన్ని చేసినా కూడా ఇది మళ్ళీ మళ్ళీ క్షమించి ఇంత దూరం ఇది వెళ్తూ ఉంటే మనం మేలు పొందుతాం కాబట్టి మనకు సబబులాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మిగతా వారికి, వినేవారికి ఎట్లుంటుంది? దానికి ఒక పద్దు ఉండాలి. మరీ ఏంటి, మరీ అంత అలగలగవుతుంది. అబ్బాయి అది కరెక్ట్ కాదు కదా. ఎంత తన ప్రజల మీద ప్రేమ ఉన్నా దానికి పద్దు ఉన్నది కదా. మరీ మితిమీరినటువంటి ప్రేమ ఏంటి? ఇది ఒక రకంగా ఇది న్యాయం కాదండి అని ఎవరికి అనిపిస్తుంది? బయట నుండి వాళ్ళకి అనిపిస్తుంది. మనకు మాత్రం లాభం ఎందుకు? మళ్ళీ బ్రతికి పట్టుకట్టే అవకాశం ఉన్నది. అలా బయట నుంచి వచ్చేటటువంటి ఆలోచన కూడా జవాబు 6వ వచనంలో చెప్పారు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యెహోవా
యాకోబు సంతతి వారైన మీరు లయము. మనం ఏమి సంతతి? యాకోబు సంతతి. ఇంత చేసినా మనం ఎందుకు లయం కావట్లేదు? మనం తిరిగితే ఆయన మన వైపు తిరిగిపోతుంది. అన్నిసార్లు అంత సిగ్గుమాలిగా మనం తిరుగుతున్న జవాబులు ఎందుకు ఇస్తున్నారు? దేవునిలో ఒక గొప్ప గుణలక్షణం ఉంది. అదేంటో తెలుసా? మార్పు లేని వాడన్నారు. ఏంటి మార్పు లేదు? ఆ మార్పు లేని స్థితి ఏంటి? ఉదయం కూడా దానికే జవాబు ఇచ్చా. ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చేటప్పుడు కూడా ఉదయం ఇచ్చిన జవాబు ఏంటండి? పశ్చాత్తాప పడను అని అన్నారు కదా. ఇక్కడ ఏమంటున్నారు? మార్పు లేని వాడును అంటే, బాబు మీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను ముందే. మీకు ఒక విధి కలగాలని, ఒక ఉన్నత స్థితి ఇవ్వాలని ముందు నిర్ణయం నేను తీసుకున్నాను. ఇంకంతే. ఈ విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, మీ మీద ఎన్నో ఆరోపణలు వచ్చినా, ఎన్ని రకాలుగా మీరు తిరుగుబాటు చేసినా, నేనైతే మీ విషయంలో ఒక అభిప్రాయం కలిగి ఉన్నాను. నేను మనసు మార్చుకో. ఆయన మనసు మార్చుకోకపోయినా కూడా ఇస్కరియోతు యూదా లాంటి వారు నష్టపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఆయన వైపు తిరగనందుకు. ఇది మర్చిపో. మార్పు లేని దేవుడుగా దేవుని ప్రజల విషయంలో అంత ప్రేమ, దీర్ఘశాంతం, సహనం ఆయనకు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఎందుకు జారిపోయారు చెప్పండి? అది వారి స్వయంకృత అపరాధం. అలా జారిపోకూడదంటే ఒక్కటే అన్నారు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, మీరు కుప్పెట్టుకుని చెత్తంతా పట్టుకుని రండి, నా తట్టు తిరగండి, యథార్థంగా మీ పొరపాట్లు ఒప్పుకొనండి, మరలా సమాధానపడే అవకాశాన్ని నేను ఇస్తాను. ఎంత మంచి గొప్ప దేవుడు! ప్రతిసారి నీకు నాకేమిస్తున్నారు? దేవునితో సమాధానపడే అవకాశాలు ఇస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇంత మంచి అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటే మరి మనకంటే బుద్ధిహీనులు, దురదృష్టవంతులు ఇంకెవరుంటారు చెప్పండి? జఫన్యా ప్రవక్త ద్వారా ఆ మాట మనకు కూడా పలికి ఎన్నెన్నో మార్లు మన ప్రవర్తనలో లోటుపాట్లు ఉన్నా కూడా, అయినా కూడా అయితే కూడా మీరు నా వైపు తిరిగితే, పశ్చాత్తాపడితే, తప్పుదారు ఒప్పుకుంటే, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుని స్తోత్రం. ఆఖరి మాట 86వ కీర్తన, అది చదివి ముగించేద్దాం. 86వ కీర్తన. మొదటి నుంచి, యెహోవా నేను దీనుడను, దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిను. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడును. నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్నా, నీ సేవకుని రక్షింపు. ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, కరుణింపు. ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. ఎంత పెద్ద ప్రార్థన, బ్రతిమలాడే ప్రార్థన. దావీదు కానీ ఇతర భక్తులు ఎందుకు చేస్తున్నారు తెలుసా? దేవుని వైపు తిరిగి ఇలా మొర్ర పెడితే అంట ఆయనలో ఉన్న సౌందర్యం, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయములు గలవాడవు. అతిశయించే కృప కలిగిన దేవుడు దేనికి సిద్ధంగా ఉంటాను? రెడీగా బట్టలు గిట్లు వేసుకొని బ్యాగ్ సర్దుకుంటే మనకేమో ఎవరు వెళ్తున్నారని అడుగుతాం కదా. తెల్లవారి పిల్లలు యూనిఫామ్ వేసుకొని చేతిలో బ్యాగ్ పట్టుకుంటే మనం ఏమంటాం? బయలుదేరిపోయి స్కూల్కి అంటాం కదా. దేవునికి కూడా ఒక సిద్ధమైన మనస్సు ఉన్నది. ఏంటది? క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు. ఎవరిని క్షమిస్తారు? మొరపెట్టేవారు, దేవుని వైపు తిరిగే వారికి, యథార్థంగా తమ సంగతిని చెప్పుకునే వారికి. అలా చెప్పుకునేటువంటి వారు ఎంత దిగజారిన స్థితిలో ఉన్నారు, లేవనెత్తడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఆ దేవుని దగ్గరకు వెళ్దాం, మనల్ని మనం పరీక్షించుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడి మాటలు దేవుడి